ఈ మధ్య కాలంలో యువత నైట్ లైఫ్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. వారికి రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవటం వలన పగటిపూట నిద్రకు అలవాటు పడిపోతూ ఉంటారు. కానీ ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధమైన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. 24 గంటల సమయం ఉన్న ఒక్క రోజులో మనం సూర్యకాంతితో పాటే నిద్రలేవాలి. సూర్యాస్తమయానికి ఇళ్ళకు చేరుకోవాల్సిన అవసరం ఉంది. చీకటి కాగానే ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇది ప్రకృతి మన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి ఒక స్పెషల్ లైఫ్ షెడ్యూల్. ఏ మనిషి శరీరం అయినా ఈ షెడ్యూల్ ప్రకారమే పనిచేస్తూ ఉంటుంది. దానినే సైంటిఫిక్ గా సర్కేడియన్ రిథమ్ అంటాం. ఈ సర్కేడియన్ రిథమ్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది మన శరీరంలో ఇమిడిపోయినటువంటి 24 గంటల టైమర్ లాంటిది అనమాట. సాధారణంగా రోజు ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళగానే మన ముఖం పైన సూర్యుడి యొక్క కిరణాలు పడడం జరుగుతుంది. ఆ సూర్యుడి యొక్క కాంతి కిరణాలు మన శరీరానికి చేరగానే, అంటే మన కంటికి చేరగానే మన కంట్లో ఉండేటటువంటి నరాలు ఆ విషయాన్ని మన మెదడుకు చేర్చడం జరుగుతుంది. మెదడుకు సూర్యుడు ఉదయించిన విషయం తెలియగానే మన బ్రెయిన్ ఈ సర్కేడియన్ రిథమ్ ను యాక్టివేట్ చేస్తుంది. ఈ సర్కేడియన్ రిథమ్ అనే టైమర్ మన మెదడు పంపించినటువంటి సమాచారాన్ని బట్టి పనిచేస్తూ ఉంటుంది. దీన్ని బట్టే మన బ్రెయిన్ కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. మనం ఎప్పుడు నిద్రపోవాలి, మన బాడీలో ఏ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, జీర్ణ ప్రక్రియ ఎప్పుడు జరగాలి, సెల్ రిపేరింగ్ ఎప్పుడు జరగాలి, ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ బ్రెయిన్ సర్కేడియన్ రిథమ్ ఆధారంగానే తీసుకుంటూ ఉంటుంది. ఇలా సూర్యకాంతిని బట్టి ఈ సర్కేడియన్ రిథమ్ పనిచేస్తుంది. ఒకసారి ఈ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయింది అంటే శరీరం మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సర్కేడియన్ రిథమ్ గురించి పూర్తిగా అర్థం కావడానికి మనం 24 గంటలను 4 భాగాలుగా చేసుకుందాం. అందులో ఒక భాగం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు తీసుకుందాం. దీన్ని మనం మార్నింగ్ అంటాం. సర్కేడియన్ రిథమ్ ప్రకారం ఈ సమయంలో సూర్యుడి నుంచి వచ్చేటువంటి న్యాచురల్ బ్లూ లైట్ మన కళ్ళల్లో పడుతూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో మన బ్రెయిన్ నిద్ర లేచి అలర్ట్గా ఉండడానికి కార్టిసాల్ అనే ఒక హార్మోన్ విడుదల చేస్తుంది. అలాగే నిద్ర లేచిన కొద్దిసేపటికే ఈ సర్కేడియన్ రిథమ్ ప్రకారం జీర్ణశక్తి అలాగే బాడీ టెంపరేచర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇక రెండో భాగం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. దీనినే మనం ఆఫ్టర్నూన్ అంటుంటాం. ఈ సమయానికి ఉదయం పెరిగినటువంటి కార్టిసాల్ హార్మోన్ ప్రభావం కొంచెం తగ్గుతూ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం పూట హెవీ మీల్స్ తినడం వలన ఆహారం యొక్క జీర్ణ ప్రక్రియ జరిగిపోతూ ఉంటుంది. అందుకే మనం ఉదయం ఉన్నంత యాక్టివ్గా మధ్యాహ్నం ఉండలేము. ఇక మూడో భాగం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. దీనిని ఈవినింగ్ అంటాం. ఈ సమయంలోనే మనం నిద్రపోవడానికి ఉపయోగపడేటటువంటి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మనం నిద్రపోవడానికి బాగా ఉపకరిస్తుంది. అలాగే బాడీ టెంపరేచర్ కూడా మెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఇక 4వ భాగం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. దీనినే మనం నైట్ అంటాం. ఈ సమయంలో మెలటోనిన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది వీళ్ళకి. ఈ సమయంలో శరీరం అన్ని క్రియలను స్లో డౌన్ చేసుకుంటుంది. అలాగే బాడీ రిజర్వ్ మోడ్లోకి వెళ్ళి తనను తాను రికవర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఆ సమయంలో. ఇలా ఉదయం యాక్టివ్గా ఉండడానికి రాత్రి నిద్రపోవడానికి ఈ టైం టేబుల్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రకృతి తయారు చేసినటువంటి మనకిచ్చిన ఒక గొప్ప వరం. దానికి విరుద్ధంగా వెళితే రకరకాల ఆరోగ్య సమస్యలన్నీ చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రకృతి నియమాలను పాటిస్తూ రోజు రాత్రిపూట 6 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా అలవర్చుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంది మేధావులు నేను రాత్రిపూట సరిగ్గా పడుకోలేదు, పగటిపూట పడుకొని ఆ నిద్రను కవర్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. ఇక్కడే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది సర్కేడియన్ రిథమ్ను దెబ్బతీస్తుంది. ఎప్పటి నిద్ర అప్పటిదే. ఈ విషయాన్ని గమనించి రాత్రిపూట మాత్రమే నిద్రపోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సర్కేడియన్ రిథమ్ను లెక్క చేయకపోతే జరిగే అనర్థాలు చాలానే ఉన్నాయి. ఇది ఒక విధంగా కోరి పులి నోట్లో తలపెట్టినట్లే అవుతుందన్నమాట. ఈ పులి ఈ క్షణంలో హాని చేయకపోవచ్చేమో కానీ ఏదో ఒక క్షణంలో తప్పక హాని చేస్తుంది. కాబట్టి సర్కేడియన్ రిథమ్ ప్రకారం నడుచుకుందాం. బాడీలోని రిథమ్ను కాపాడుకుందాం. థ్యాంక్ యూ.